హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు మనము బేబీ పొటాటో కర్రీ చేసుకుందాం. శ్రావణ మాసంలో పాపం చికెన్ తినని వారు, మటన్ నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ కర్రీ చాలా అంటే చాలా నచ్చుతుంది. అయితే ఒక హాఫ్ కేజీ బేబీ పొటాటో తీసుకున్నా. తీసుకొని మంచిగా వాటిని కడుక్కొని వాటర్లో సాల్ట్ వేసి మంచిగా ఒక 15 మినిట్స్ అట్లా బాయిల్ చేసా. తర్వాత ఒక 3 టమాటాలు, ఒక 4 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని కట్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఓన్లీ జీలకర్ర వేసానండి, వేరే ఏమి వేయొద్దు. జీలకర్ర వేడైన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు వేసుకున్నాం. ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని అవి మంచిగా మగ్గుతున్నప్పుడు టమాటా ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చిని తీసుకొని మంచిగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు మంచిగా వేగనివ్వాలండి, పచ్చి పచ్చి ఉంటే అంత బాగుండదు, టేస్ట్ అనిపించదు అనమాట కర్రీ. తర్వాత కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. ఒక హాఫ్ స్పూను పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే అప్పటికప్పుడే చేసుకొని వేసుకుంటా. ఒక్కొక్కసారి ఉంటేనేమో ఉంది, లేకపోతే అప్పుడప్పుడు చేస్తా అనమాట. తర్వాత ఈ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్నాం కదా, మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా పచ్చివాసన పోయేదాకా మంచిగా వేగనివ్వాలి. మూత పెట్టుకొని వేగనివ్వ, ఇట్లా ఆయిల్ పైకి వచ్చేటట్లు వేగనివ్వాలి. మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు మాడిపోతుందండి. ఇది మాత్రం చూసుకోండి ఒకసారి. గ్యాస్ కొంచెం హైలో పెట్టి ఇట్లా ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు వేగనివ్వాలి. చూడండి ఆయిల్ ఎంత మంచిగా పైకి వస్తుందో. ఇట్లయితే మంచిగా ఉడికినట్టు అనమాట, అది పచ్చివాసన లేకుండా. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా కారం వేసాను, కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఒక హాఫ్ స్పూను ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. వెంటనే వాటర్ పోయొద్దండి, ఇది కొంచెం ముక్కలకు పట్టిన తర్వాత, కారం ఉప్పు ముక్కలకు పట్టిన తర్వాత ఆ మిక్సీ జార్లో వాటర్ వేసి కర్రీలో వేసాను. మూత పెట్టుకొని కొంచెం గ్యాస్ పెద్దగా పెట్టుకొని ఇట్లా ఉడకనివ్వాలి. మధ్యలో మధ్యలో కొంచెం కలుపుతూ ఉండండి, లేకపోతే మాడిపోతుందని చెప్పాను కదా. కలుపుతూ ఉండండి. సూపర్ టేస్ట్ ఉంటుందండి కర్రీ, మీరైతే ఒకసారి ట్రై చేయండి. జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకున్నాను. నేను పచ్చి జీలకర్ర పొడి వేసాను, అందుకే తెల్లగా కనిపిస్తుంది. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు వేస్తేనే ఈ ఫ్లేవర్స్ అంతా ఆలుగడ్డకి పడుతుందన్నమాట. కలుపుకున్న తర్వాత మనము ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, పొట్టు తీసుకొని ఆ ఆలుని ఇందులో యాడ్ చేయాలి. చూడండి ఇట్లా ఆయిల్ పైకి వచ్చేటప్పుడు యాడ్ చేసుకుంటేనే మంచిగా ఫ్లేవర్స్ పడతాయి అన్నమాట. మా ఇంట్లో అయితే బాగా తింటారండి ఈ కర్రీ, నేను వీక్లీ వన్స్ చేస్తుంటా అనమాట. ఇలా కలుపుకొని మంచిగా మూత పెట్టుకోవాలి. మధ్యలో మధ్యలో కలుపుతూ ఉంటే మాడిపోకుండా ఉంటుంది. మనము ఆలు యాడ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అట్లా ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఇట్లా ఆయిల్ పైకి వస్తుంటే కర్రీ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చిందనమాట, అయిపోవచ్చింది. మధ్యలో మధ్యలో చూస్తూ ఉండండి, ఇంకా మాడిపోతే అస్సలు బాగోదు కదా. ఇంకొక 5 మినిట్స్ అయితే అయిపోతుందండి కర్రీ. చూడండి ఎంత మంచిగా అయిందో. ఇట్లా ఆయిల్ పైకి వచ్చిందంటే మనకు కర్రీ అయిపోయినట్టే అనమాట. ఇప్పుడు ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత బాగుందో. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ కర్రీ అయితే మేము పూరీలో తిన్నామండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.